ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆయన మాకు సంబంధించిన ఆయన కాదు. మా ఫాదర్ ఆపరేషన్కి మేము ఎలాగో ఒకలాగా డబ్బులు ఏర్పాటు చేసుకుంటాం. ముందైన అమౌంట్ రిటర్న్ చేసేయండి. అలా కుదరదు మేడం. సారీ ప్లీజ్. మీరందరూ తొందరపడకండి. ఒకసారి పక్కకు రండి, మీతో మాట్లాడాలి. మీతో ఏంటి నేను మాట్లాడేది? ప్లీజ్, నీకు దండం పెడతాను. నా మాట విని ఒక్కసారి పక్కకు రండి. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు మాకొచ్చిన సమస్యను నీకు అనుకూలంగా వాడుకోవాలనుకుంటున్నావా? ఈ 10 లక్షలతో నన్ను నీ భార్యలా కొనేయాలనుకుంటున్నావా? అసలేంటి నీ ఉద్దేశం? నీ ప్రాబ్లం అడ్వాంటేజ్గా తీసుకునే అంత దుర్మార్గుడిగా నన్ను చూడకు. కాకపోతే మరేంటి? నిన్ను డబ్బు కట్టమని మేము అడగలేదు కదా బాబు. నీకే ఉద్దేశం లేకపోతే ఎందుకు అంత డబ్బు కట్టావు? నాకే దురుద్దేశం లేదమ్మా. ఒక ప్రాణాన్ని కాపాడాలనుకున్నానంతే. నేను మంచివాణ్ణి కాకపోవచ్చు. గతంలో ఎంతో మంది జీవితాలతో ఆడుకొని ఉండొచ్చు. నేనెన్నో పాపాలు చేసి ఉండొచ్చు. కానీ మీరిప్పుడున్న పరిస్థితిని అవకాశంగా వాడుకోవాలని చూడట్లేదమ్మా. మీరు మీ ఆయన్ని రక్షించుకోవడానికి డబ్బు ఏర్పాటు చేయడానికి పడుతున్న ఇబ్బందిని నేను కళ్ళారా చూశాను. ఆలస్యం అయితే ఎక్కడ ప్రాణం పోతుందో అన్న భయంతో ఆ డబ్బు కట్టాను. నా సాయం పొందడం మీకు ఇష్టం లేకపోతే మీకు కుదిరినప్పుడు నా డబ్బును తిరిగిచ్చేయండి. దయచేసి అంతవరకు అప్పుగా అయినా తీసుకోండి. ఆ నిండు ప్రాణాన్ని కాపాడండి. నువ్వు నిజంగా నా స్రవంతివే అయితే ఏదో ఒకరోజు నీ అంతటి నువ్వే బయటపడతావు. అంతేగాని 10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నంత మాత్రాన ఏ గాయత్రి నా స్రవంతి అయిపోదు. దయచేసి మన ఇద్దరి సమస్యకు ఓ నిండు ప్రాణానికి ముడిపెట్టకు ప్లీజ్. మేడం, పేషెంట్కి ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోపు మీరు పేషెంట్తో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి మాట్లాడొచ్చు. ఇప్పుడేం చేద్దామమ్మా? ఇప్పుడేం చేసినా నాన్న ప్రాణాలే మనకి ముఖ్యం. రిషి సాయం చేశాడన్న సంగతి తెలిస్తే నాన్న అస్సలు ఒప్పుకోరు. ప్రస్తుతానికి ఆయనకి ఈ విషయం తెలియకుండా చూద్దాం. సరే అమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. పదక్క, నాన్నని చూసొద్దాం. జగన్, జగన్, ఏంటి నాన్న టెన్షన్గా కనిపిస్తున్నావేంటి? టెన్షన్ ఏం లేదమ్మా. కంపెనీ స్టార్ట్ చేయడానికి టైం ఎక్కువగా లేదు కదా. పెండింగ్ పనులు ఏమున్నాయని చెక్ చేస్తున్నాను. ఇంతకీ ఓపెన్కి మినిస్టర్ లాంటి పెద్దవాళ్ళు ఎవరినైనా పిలుస్తున్నావా? ఎందుకమ్మా? నేను మళ్ళీ తిరిగి నిలబడాలనేదే నీ కల. నీ గోల్డెన్ హ్యాండ్తోనే ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నాను. లేదు నాన్న, ఎవరైనా పెద్దవాళ్ళతో చేయించు. ఏమ్మా? నువ్వు ఒక వెలుగు వెలిగినప్పుడు ఆ వెలుగు పంచుకోవడానికి పెద్ద మనుషుల ముసుగులో నీ దగ్గరికి చేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఒక్కసారి నీ చుట్టూ చీకటి అలుముకునేసరికి వాళ్ళంతా మొహం చాటేశారా. ఇప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి నిలబడబోతున్నావు. అదే సంగతి వాళ్ళందరికీ తెలియాలి. నీ స్థాయిని గుర్తించాలి. అందుకే చెప్తున్నాను, నీ స్థాయి తెలిసేలా ఎవరైనా చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేయడానికి ఆలోచించు. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. తప్పకుండా దీని గురించి ఆలోచిస్తాను. బాబుగారు, కోటయ్య రా. నమస్తే బాబు. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే కోటయ్య. ఎలా ఉన్నావు కోటయ్య? మీ దయ వల్ల బానే ఉన్నానయ్యా. ఏంటి సంగతులు? ఇక్కడ కొంచెం పనుండి వచ్చానయ్యా. ఎలాగూ వచ్చాను కదా అని మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఊళ్ళో మీ పొలాలు ఎలా ఉన్నాయి? పంటలు అవి బాగా పండుతున్నాయా? ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం చేయట్లేదమ్మా. వేరే పని చేసుకొని బతుకుతున్నాను. అదేంటి కోటయ్య, ఎందుకు వ్యవసాయం మానేశావు? ఊర్లో ఒక సమస్య వచ్చింది బాబు. ఆ సమస్య వల్ల వేరే ఊరికి వెళ్ళిపోయాను. వేరే ఊరికి వెళ్ళిపోయావా? ఏంటా సమస్య కోటయ్య? ఇప్పుడు ఎందుకులే అయ్యా, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీకే చెప్తాను. సర్లే, నీకంత ఇబ్బంది అయితే చెప్పొద్దు. ఇంతకీ నువ్వు వచ్చిన పని అయిందా? కొంతవరకు అయింది బాబు. రేపు పొద్దున కూడా కాస్త పనుంది, అది చూసుకొని బయలుదేరుతాను. మరి రాత్రికి ఎక్కడ ఉంటున్నావు? బయట ఎక్కడన్నా రూమ్ తీసుకొని ఉంటాను బాబు. బయట ఉంటావా? భలేవాడి కోటయ్య, నీ ఒక్కడి కోసం బయట రూమ్ ఎందుకు దండగా? నీ పని అయ్యేంతవరకు మన ఇంట్లోనే ఉండు. అయ్య బాబోయ్, మీరు పెద్దోళ్ళు, మీకెందుకండి ఇబ్బంది? ఇందులో ఇబ్బందే ఉంది కోటయ్య. మనమంతా మనుషులం. పెద్ద చిన్న ఏముంది? మాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. సార్ చెప్పినట్టు ఇక్కడే ఉండు. ఇంతకీ భోంచేశావా? ఇంకా లేదమ్మా. అయ్యో, ఎప్పుడు తిన్నావో ఏంటో. రా, భోజనం వడ్డిస్తాను. వెళ్ళు కోటయ్య. అమ్మగారు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారయ్యా. అరే భలేవాడివే, ఇందులో ఇబ్బంది ఏముంది? వెళ్ళు భోజనించే, వెళ్ళు. డాక్టర్లు ఏమంటున్నారు? ఏదైనా ప్రాబ్లం అని చెప్పారా? అదేం లేదండి, మీకేం కాదు. సమయానికి రావడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది నాన్న. చిన్న ఆపరేషనే, 4 రోజుల్లో మీరు చకచకా సైకిల్ కూడా తొక్కేస్తారు. నాకు తెలుసమ్మా, నా తల్లి పక్కనుండగా నాకేమీ కాదు. ఆ ఆపరేషన్కి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందన్నారా? ఎంత అవుతుందన్నారు డాక్టర్లు? ముందు లెక్కల వివరాలు మీతో డిస్కస్ చేయొద్దన్నారు. అయినా మా తంటాలు మేం పడి కాస్త అప్పు చేశాం. కోలుకున్నాక తీర్చాల్సిన బాధ్యత మాత్రం మీదే. అయితే నేను మళ్ళీ మామూలు మనిషిని అయిపోతానన్నమాట.